అర్థమవుతూ ఉంటుంది. దళిత బంధుని కంటిన్యూ చేస్తారా? దళిత బంధు కోసం చాలామంది నిన్న కరీంనగర్లో చూసాం, పెద్ద ఎత్తున రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నారు. గతంలో ఎవరికైతే సగం సగం ఇచ్చిన వాళ్ళకు పూర్తి చేస్తారా, లేదా ఆ స్కీమ్ని కంటిన్యూ చేస్తారా? దీని మీద ఏమైనా క్లారిటీ? దళిత బంధు సంబంధించి కూడా రకరకాలైనటువంటి అపోహలు, దానికి సంబంధించిన విధి విధానాలు సక్రమంగా లేకుండా కేవలం ఎన్నికల కోసం ఆయన ఏదో కరీంనగర్లో హుజూరాబాద్ ఎన్నికల కోసం వేసుకున్నటువంటి కార్యక్రమం, దానికి సంబంధించి కూడా స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవడం కోసం మేము బాబాసాహెబ్ అంబేద్కర్ అభయహస్తాన్ని కూడా ప్రకటన చేశాం. దానికి సంబంధించి కూడా విధి విధానాలు తయారు చేస్తున్నాం. మెయిన్ బడ్జెట్లో దానిపైన ఇదే ప్రగతి భవన్కు, అప్పుడున్న ప్రగతి భవన్కు, ఇప్పుడున్న ప్రజాభవన్కు బట్టి విక్రమార్క వచ్చి దళిత బంధు చాలా బాగుందని అప్రిషియేట్ చేసిపోయారు. మీరు చాలా పొరపాటు పడుతూ ఉన్నారు. నేను అది ఎక్కడైనా నేను చెప్పిన క్లిప్పింగ్ ఏదైనా ఉంటే మీరు చూపించి ఆ మాట అంటే బాగుంటుంది. నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఆ రోజు కూడా బయటకు వచ్చి కూడా చెప్పాను. మీరు చేసేటువంటి స్కీము దీనికి సపోర్ట్ సిస్టమ్ లేకుండా మీరు రకరకాల ఏదో కేవలం ఎన్నికల కోసం మీరు ఈ స్కీమ్ మొదలుపెట్టి జనాన్ని మభ్యపెట్టడం కోసం చేస్తే ఇది తప్పుదారు పట్టించినట్టు అవుతుంది. ఇది కరెక్ట్ కాదు. సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తూ బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ ఆ ఇచ్చినటువంటి నిధుల్ని మీరు రిలీజ్ చేస్తే అప్పుడు దీని గురించి మాట్లాడతామని నేను సమావేశంలో చెప్పి బయటకు వచ్చి చెప్పాను. ఇప్పుడు దాన్ని మీరు కంటిన్యూ. సో నేను ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాను, మీరు గత సంవత్సరం నేను చెప్పింది నిజమైంది. నేను చెప్పినట్టుగానే 17,700 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాడు. రిలీజ్ చేశాడా? ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు కదా వాళ్ళు. బడ్జెట్లో మాత్రం చూపించారు 17,700 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలిగా. నేను కూడా ఒక 5 లక్షల కోట్లు పెట్టేసి అందులో బడ్జెట్లో చూపించవచ్చు. కానీ అది కాదు కదా మా లక్ష్యం. మేము చేయాలనుకున్నదే చెప్తాము, చెప్పింది చేస్తాం.